మీకు అనిపిస్తుందంటే ఇంకా ట్రైయో ఇలానే చేస్తూ ఉంటే ట్రెండ్ పోతదేమో, ఇంకేదైనా కొత్తది క్రియేట్ చేద్దాం? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ముగ్గురం యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాం, సో యాక్టింగ్ లో కూడా చేయొచ్చు. అది కాకుండా వీడు మోడలింగ్ షూట్స్ టు, సో ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ ని టచ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేయొచ్చు. సో అండ్ ఈ డాన్స్ రీల్స్ అనేవి ఒక అప్ టు చేస్తాం, తర్వాత ఇంకేమైనా చేయగలిగితే అవి చేస్తాం, లేదా యాక్టింగ్ లో సర్వైవ్ అవుతాం. లైక్ అందుకనే డిఫరెంట్ గా కంప్లీట్ ప్యూర్ డాన్స్ కాకుండా, కంప్లీట్ ప్యూర్ యాక్టింగ్ కూడా కాకుండా, టిల్ నో మేము చేసినవి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ క్యూట్ గా ఆ డాన్స్ మిక్స్ చేసి చేస్తున్నాం అలా డిఫరెంట్ గా. సో ఇదే జానర్ లో ఇంకా కంప్లీట్ గా అదే ఫాలో అవ్వకుండా డిఫరెంట్ గా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫర్దర్ గా. కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరేనా అనుకున్నారా Feb 14 రోజు రిలీజ్ చేసే వీడియో ఇంత వైరల్ అవుతుంది అని చెప్పేసి? యాక్చువల్లీ స్టార్ట్ చేయడం ఇంత వైరల్ అవుతుంది అని ఏమో అనుకోవాలా, చేద్దాం వెళ్తుంది ఎంతో కొంత అనుకున్నాం, బట్ అది వెళ్ళడం అండ్ మాకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవ్వడం, ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మాయిలకి ఫేమ్ అనేది ఈజీగా వస్తుంది, బట్ అబ్బాయిలకి రావడం అనేది కొంచెం టఫ్. ఉన్న వాళ్ళలో మీకు వచ్చింది, అప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, బయటికి వెళ్ళి ఐడెంటిఫై చేయడం కానీ, సో అలా వచ్చినప్పుడు మీ పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ దీని గురించి మాట్లాడే ఉండుంటారు. రీల్స్ గురించి మాట్లాడలేదు కానీ, బట్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాగా అరే లైక్ యు ఆర్ గోయింగ్ అలాగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా కాల్ చేసి, ఇప్పుడు అవును ఫస్ట్ సక్సెస్ వస్తే అదే వస్తుంది, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కాల్ చేయడం, మెసేజ్ చేయడం, సూపర్ ఐఎమ్ హ్యాపీ. బట్ ఫీల్ అయితే బాగుంది, సో ఇంకా ఫర్దర్ గా మంచిగా చేద్దామని అనుకుంటున్నాం. మీ ఇద్దరు కలిసి కూడా ఏదో షార్ట్ ఫిలిం చేసినట్టు విన్నాను. వి డిడ్ యాక్చువల్లీ, మేబీ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుద్ది. నేమ్ వచ్చేసి మొహబత్. ఇట్స్ బాగుంటది. అవునా? దాంట్లో అంటే మీ క్యారెక్టర్ ఐ యాక్టెడ్ as నెగటివ్ రోల్. ఓకే, హి ఇస్ ద హీరో. అమ్మో హీరో. ఓకే, సో రియల్ లైఫ్ లో కూడా నువ్వు హీరోనేనా? కానీ హీరోయిన్స్ ఎంతమందో తెలియదా? హీరోయిన్స్ చాలా మంది ఉంటారు, అందుకే హీరో చాలా మంది హీరోయిన్స్ తో యాక్ట్ చేస్తాడు. రియల్ లైఫ్ లో హీరోయిన్స్ ఎక్కువ కాదు, యాక్టింగ్ పరంగానే చెప్తాను. సో మీరు ట్రైయో చేసేటప్పుడు క్లాషెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రాదు అని మాత్రం క్లాషెస్ రావు కానీ, బట్ అలిగి వచ్చి అరే పొండి అని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఫస్ట్? దాని థింగ్ ఏంటంటే మేము కాంప్రమైజ్ అవుతాం అండ్ అర్థం చేసుకున్నాం, ఇట్స్ ఓకే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే వేరే తీసుకుందాం, సో అట్లాగా అడ్జస్ట్ అవుతాం. అండ్ ఈడు ఎక్కువ వాడు ఎక్కువ అని అసలు అనుకోం, మనం ముగ్గురం కూడా ఈక్వల్. సో అర్థం చేసుకొని మనం లైక్ గ్రో అవుదాం, వాళ్ళు కూడా అర్థం చేసుకునే మనస్తత్వం కాబట్టి ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, సీరియస్ గా గొడవలు అయితే ఎప్పుడు అవ్వలేదు, సరదాగా సిల్లీగా అవుతాయి. ప్రపోజల్స్ అంటే ఈ రోజుల్లో అందరికీ వస్తాయి కదా. గిరీష్ కి చాలా వచ్చాయి, గిరీష్, పవన్ కి చాలా వచ్చాయి, జగదీష్ గురించి చెప్పక్కర్లేదు. జగదీష్ ఎప్పుడు ఫోన్ లో బిజీ ఉంటాడు కదా, 24/7 ఫోన్ లో బిజీ. ప్రమోషన్స్ హ్యాండిల్ చేయాలి, ఇంకా వర్క్ చూసుకోవాలి. ఇప్పుడు కనిపించలేదు నాకు, కాల్స్ కూడా చేయొచ్చు ప్రమోషన్స్, బట్ అసలు నేను స్నాప్ ఎక్కువ యూజ్ చేయను. సారీ, స్నాప్ చాలా తక్కువ యూజ్ చేస్తా, ఓన్లీ ఇన్స్టానే ఎక్కువ, అంతే. ఓన్లీ ఇన్స్టా, బట్ వాట్సాప్ లో ఎక్కువ చూస్తూ ఉంటాను నేను నిన్ను. లేదు, వాట్సాప్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ వర్క్ పర్పస్ వచ్చే వాట్సాప్. యా, సో గిరీష్ నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడము? వీళ్ళకి మెయిన్ అంటే అసలు పొగరు కానీ యాటిట్యూడ్ కానీ ఏమీ లేదు, ఎవరు వచ్చినా సరే రిసీవ్ చేసుకుంటారు బాగానే, హాయ్ అంటే హలో అన్నా. బట్ కానీ జగదీష్ నేను కాల్ చేస్తే ఎవరు అని అడిగాడు నన్ను, నువ్వేం మంచిగా రిసీవ్ చేసుకుంటారని చెప్పా. ఐ మీన్ అలా కాదు, ఫేమస్ అయిన తర్వాత వస్తారు కదా మీరు ఇన్ పర్సన్ చేస్తారు అంటే, ఎవరైనా సెల్ఫీస్ తీసుకుంటే బాగా రాలేదు పర్లేదు మంచిగా తీసుకోండి అంటే వీళ్ళు చూసా కదా, ఓకే వీళ్ళు బాగానే ఉంటున్నారే అనుకున్నా, అది బాగుంది అని మాకు కూడా మంచి బాండ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మీట్ ఉంటది మీకు, అప్పుడు నువ్వు జగదీష్ని చూసి లేకపోతే జగదీష్ గిరీష్ని చూసి ఏమనుకున్నారు?
జగదీష్ అయితే లైక్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు చూసాను, ఇన్నోసెంట్ లా అనిపించాడు, బట్ హీస్ నాట్ కాదా? అండ్ గిరీష్ చూసినప్పుడు యాక్చువల్లీ గిరీష్ ఆ ఛాలెంజ్ వీడియోకి వచ్చాడు. సో బ్రో వుడ్ లైక్ టు పార్టిసిపేట్ అంటే, నో బ్రో ఐఎమ్ అన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే ఇట్స్ ఓకే, ఇట్స్ వాడి డెసిషన్, బట్ యా ఓకే హీస్ మెయింటైనింగ్ సమ్ స్టాండర్డ్స్ అనుకున్నా. కాదు యాక్చువల్లీ బాయ్స్ కావాలంటే మా ఫ్రెండ్స్ పిలిపించా, వాళ్ళు డేట్ చేశారు, ఇంకా ఓకే వాళ్ళ కోసం వచ్చా. సో అలా చెప్పాడు, నేను చేయను ఐఎమ్ అన్ యాక్టర్ అన్నాడు. ఓకే ఓకే అది అన్న. ఎందుకు అంటే వాడి డెసిషన్ అది. సో ఆ టైంలో అనుకున్నా తీసుకొచ్చారు. ఇప్పుడు లైక్ ఈవెన్ ద యాక్టర్ ఒక ఛాలెంజ్ అండ్ యాక్చువల్లీ గిఫ్ట్ బైక్ ఇచ్చాం. ఓకే సో అనుకున్నా లైక్ అంటే ఒక ఛాలెంజ్ అంటే హీరోస్ దే డూ ఛాలెంజెస్ కూడా కదా అనుకున్నా, బట్ లేటర్ ఐ గాట్ అండర్స్టాండ్. అంటే మీరు ఛాలెంజెస్ ఇచ్చేటప్పుడు నోన్ పర్సన్స్ ఆల్రెడీ పెట్టుకుంటారా లేదా రాండమ్ గా? నాకు Okay. అప్పటికి మేము- పరిచయం లేదు. యాక్చువల్లీ కామన్ మ్యాన్స్ తో అందరితో కూడా మేము మంచిగా వాళ్ళకి ఒక గుడ్ డే, ఒక గుడ్ గిఫ్ట్ అన్నట్టు ఒక మెమరబుల్ గా చేద్దాం ఆ ఎవరైనా. టైంలో నీ ఇన్నర్ వాయిస్ వీడు యాక్టర్ కానీ ఎక్కడ కనిపించలేదు అనుకున్నావు కదా? అలా అనుకోలేదు నేను over acting యాక్చువల్లీ అంత అలా అనుకోలేదు, కానీ ఈడేంట్రా సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నాడు. ఒక గేమ్ బైక్ వస్తుంది అంటే ఇప్పుడు వీడు ఆడితే అందరూ బైక్ కోసం ఆడేసాడని లైక్ చిన్నగా ఏమైనా చూస్తారా అని అనుకున్నా, బట్ లేటర్ హీఈస్ గుడ్. కొంతమంది కొన్ని చేయడం ఇష్టం ఉండదు, అది వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి వాట్, బట్ వన్స్ ఫ్రెండ్ అయిన తర్వాత హీఈస్ వెరీ గుడ్ గాయ్. మీకు కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరిలో కంటే మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వీళ్ళతో నేను ఎందుకు చేయాలి? లేదు సి ఒక్కటే, ఎవరైనా ఈ రోజు ఏ స్టేజ్ లో ఉన్నా లేటర్ ఏ స్టేజ్ లో ఉన్నా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ప్రియా వారియర్ ఉంది, షీఈస్ వెరీ కామన్ గర్ల్, ఒక్క దాంతో షీ బికమ్ సెలబ్రిటీ. సో అట్లా ఎవరైనా అవ్వచ్చు, అదేంటంటే ఆపర్చునిటీ లేదా వాళ్ళ లక్ బట్టి. అండ్ నేను ఒక మనిషిగా ఆలోచిస్తాను, నాతో ఎవరైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటాను అంతే. మీరు ఎలా ఆలోచిస్తారు? మంచిగా కాదు, నేను మంచిగానే ఆలోచిస్తాను, ఇంకా మంచిగా ఆలోచిస్తాను. అంటే లైక్ నేను ఎక్కువ వేరే తక్కువ అని ఏం చూడను, ఎవరైనా మంచిగా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్న ఫీల్ లో ఉంటాను అంతే. ఓకే. ఆ ఫీల్ క్యారీ చేస్తాను. సో ఈ ఫేమ్ వచ్చిన తర్వాత నీకంటే వీళ్ళిద్దరికి ప్రమోషన్స్ ఎక్కువ వస్తున్నాయి యా దే ఆర్ డూయింగ్ కదా? Yeah. ఎక్కువ వస్తున్నాయి. నీకు అనిపించదు అరే వీళ్ళేంద్ర వీళ్ళిద్దరే చేస్తున్నారు, నాకు అసలు రిఫర్ చెయ్యరా? లేదు అంటే ఒక థాట్ అయితే వస్తది, బట్ ఇట్స్ ఓకే. వినండి, థాట్ వస్తుందంట. థాట్ వస్తది, నాకు చెప్తే బాగుంటది అని, బట్ ప్రతిదీ ఒకటే అనుకుంటా. చిన్న చిన్నవి చేయడు, ప్రమోషన్స్ తక్కువ అమౌంట్ చేయడు, బ్లాక్ చేసేస్తాడు. ప్రమోషన్స్ ఎవరు? కొంచెం నేనేం చేస్తానంటే ఎక్కువ అడుగుతాను, వాళ్ళు నాకు బ్లాక్ చేసేస్తారు. 2000 ఇస్తారా, చేసేస్తా. 1000 చేసేస్తా. అవును, ఆయన ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇదే సంపాదించే ఏజ్, సో సంపాదించాలి అని చెప్పేసి. సో మీకు తక్కువలో అవ్వాలంటే వీటిని అప్రోచ్ అవ్వండి జగదీష్. 2000 లో చేసేస్తాడు. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని నేను ఎక్కువ దాని మీద థింక్ చేస్తే నా బ్రెయిన్ బ్యాదే, లైక్ ఇంకా ఏదో థింక్ వస్తుంది. సర్లే చేసుకుంటారు, నా టైం నాకు వస్తుంది, సింపుల్ అంతే. సో ఎందుకు జగదీష్ గారు మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు పవన్ కి? అదేం లేదు, నేను మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తారు. పిఆర్ నేను రిఫర్ చేస్తా. పిఆర్ పిఆర్ అని విన్నాను. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తారు, యాక్టర్ అండ్ ఐటీ ఎంప్లాయీ. నేను ఫస్ట్ ఏదొచ్చినా సరే ముగ్గురిదే రిఫర్ చేస్తా. సో బేస్డ్ ఆన్ ద బడ్జెట్ వాళ్ళు లైక్ బ్రాండ్ ఓనర్ కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ప్రోడక్ట్ ఓనర్, వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు, సో ఈ బడ్జెట్ లో మాకు కావాలి, మీరు చేయగలరా అంటే ఓకే అయితే మీరే చేయండి, లేదు అంటే దాంట్లోనే మీ ముగ్గురు చేయండి అంటారు. అట్ ది సేమ్ టైం సో ప్రమోట్ చేయించినప్పుడు కూడా ఎక్కువ మందితో చేయించుకోరు. సో ఈ టైంలో ఒక 2-3 మెంబర్స్. సో ఇప్పుడు నేను కూడా అన్లిమిటెడ్ చేసా, అది వీళ్ళు చేయలేదు, అండ్ వేరేది కూడా చేసా, వేరే చేయలేదు. బట్ నెక్స్ట్ టైం వాళ్ళ చేత చేయిస్తాం, ఈ మంత్ లో మీరు చేయండి, అలా జ్యువెలరీ షూట్స్ అన్ని. సో నేను కూడా అంతే, వీళ్ళకి ఎన్ని వచ్చినా వాళ్ళు నా దగ్గరికి కూడా వస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ మై టైం అనుకుంటా. మోస్ట్లీ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ముగ్గురు కలిసి చేయండి అన్నట్టే వస్తున్నాయి కదా. ఓకే, అంటే రీచ్ ఉంటుంది అని ముగ్గురు కలిసి చేసుకుంటాం. నేను విన్నాను గిరీష్ మీద, నీ మీద ఐటీ రైట్స్ పడ్డట్టు అని విన్నాను నేను. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నాడు, ఐటీ రైట్స్ పడ్డాయి అని చెప్పి. అకౌంట్ లో ఎక్కువ పడుతూనే ఉన్నాయి ప్రమోషన్ డబ్బులు అన్ని. సో మంత్లీ మీరు ఎంత అని చేస్తారు? నవ్వుతున్నారు చూడండి, లెక్కెత్తున్నాడన్నో. బేసికల్లీ ఇక్కడ ఎక్కువ వర్క్స్ చేసేది జగదీష్ కాబట్టి వాడిని అడగాలి.
సరే మీరు చెప్పండి, మీరు ఎంత ఎర్న్ చేస్తారు మంత్లీ? అలానేం లేదు, అరౌండ్ లైక్ ఒక 2-3 lakhs. నాట్ 2-3 lakhs, 1 3 lakhs వస్తే మొత్తం రీల్స్ కూడా చేయడుగా. కదా, హ్యాపీగా చిల్ అవ్వచ్చు ఇంకా. సో లైక్ క్లబ్స్, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ ది సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవి కలిపి ఆఫీస్ 1.5 అంతే. మంత్లీ 1.5 అంతే అంటే అంట. 1.5 అసలు చూడండి. అంటే అన్ని కలిపి. ఓకే, అన్ని కలిపి. అయినా ఈ గిరీష్ మీదే చెప్పట్లేదు గిరీష్, నాకు మీరు 1 lakh వస్తుంది. ఆ? 1. 1 వస్తుంది. 1 to 2 lakhs, 1.5 to 2 lakhs. బికాస్ వాడు కొరియోగ్రఫీ లైక్ డాన్స్ స్టూడియో కూడా ఉంది డాన్స్ కాబట్టి. స్టూడియో. అది నాకు అవునవును, మీరు classes విన్నా, మీరు చెప్తుంటే డాన్సర్ అని నాకు విన్నాను. సో స్టూడియో ఎక్కడ? లేదు, అది వేరే వాళ్ళది, జస్ట్ క్లాస్ చెప్తుంటా. ఓకే. ఐ మీన్ సో వీడు బిజీ ఉన్నా చూసుకుంటా. కాబట్టి నాకు అసిస్టెంట్ ఉంటా, ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయిలు చెప్తాడు. మళ్ళీ అసిస్టెంట్.